ఇట్టి విధముగా మంచి సమయాన్ని, అవకాశాన్ని, ధన్యతను ఇచ్చిన విధముగా దేవునికి వందనాలు ఆచరించుకుంటున్నాను. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మొదటిగా అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ విష్ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ఇదంతా కూడా క్రిస్మస్ మాసం అయింది కాబట్టి క్రిస్మస్ మాసంలో ఇది ఈ మాసంలో మొదటి శుక్రవారం ఉన్నది కాబట్టి నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక ఆలోచన కలిగి ఏం చేశానంటే కనుక ఏ సీజన్లో ఆ సీజన్ గురించి లోతుగా తెలుసుకోవాలి, తెలియచేయాలి, చెప్పాలనేటువంటి విధంగా నేను అనుకునే ఉన్నాను. లాస్ట్ ఇయర్ నేను క్రిస్మస్ గురించి నేను చెప్పాను. ఈ యొక్క మాసంలో క్రిస్మస్ సందేశంలో నేను అందించుకున్నాను. ఈ యొక్క మాసంలో కూడా నేను క్రిస్మస్ సందేశంలో క్రిస్మస్ విషయంలోనే తెలియజేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. క్రిస్మస్ అనగా మనకి అంతా తెలుసు. ఏముంది చెప్పండి, మరియా యోసేపు ఉన్నారు, ఆయన సత్తరకు వచ్చారు, ప్లేస్ లేదు, ఇలాగని మనకు అందరికీ తెలుసు. చిన్న నుండి కూడా చూసినట్లయితే కనుక మనము ఇంటిది స్కిట్లు వేసాం, డ్రామాలు వేసాం, నేషనల్ సాంగ్స్ ఇలాగ డిఫరెంట్ గా చేసుకున్నాం కూడా అనుకోవాలి కూడా. హల్లెలూయా. అయితే ఆ స్టోరీ అంటే ఆ కాన్సెప్ట్ ఏం జరిగిందో తెలుసుకుంటున్నాం, కానీ ఇంకొన్ని లోతుగా కొన్ని విషయం మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం కదా అని వాటి యొక్క ఆలోచన లేకుండా క్రిస్మస్ అంటే ఏంటంటే కదా కేవలము యేసు మన కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు, ప్రతి ఒక్కరు రక్షించడానికి వచ్చాడు, ఇలాగ అనుకుంటూ ఉంటాం అంతే. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగా మనకి అర్థము తెలియచెబుతూనే ఉన్నది అని మనము మరుస్తూనే ఉంటున్నాం కూడా. హల్లెలూయా. హల్లెలూయా. సరే, కొన్నింటిని ఈ దినాన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక మాసంలో అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ సిద్ధపడదాం, ఆశ కలిగి ఉందాం. హల్లెలూయా. క్రిస్మస్ అనగా మనకి ఎన్నో విషయాలు ఉంటూ ఉంటాయి. అయితే చూసినట్లయితే మన దీంట్లో కొన్ని నెంబర్స్ గురించి, కొన్ని సంఖ్యల గురించి మనం చూద్దాం. క్రిస్మస్ సంఖ్యలు అనగా చూసినట్లయితే ఒకరు వచ్చారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరినైనా యేసుక్రీస్తు ప్రభువారు ఒకరు వచ్చారా అంటే క్రిస్మస్ అనగా ఒకరు పుట్టారా, 10 మంది పుట్టారంటారా? ఏంటండి, ముగ్గురండి బాబు, ముగ్గురు పుట్టారండి, ముగ్గురు ఎక్కువ, మనకు ముగ్గురు ఎక్కువ కదా అని ముగ్గురు పుట్టారని చెప్తుండవచ్చేమో, అనుకునవచ్చునేమో. గమనించినట్లయితే మనకి దేవుడు ఒక్కడే, ఆయనే మన మధ్యకు లేదా భూమి మీదకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదునెను. హల్లెలూయా. మనకి ఒక దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే మన మధ్యకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఓన్లీ అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక్కరే ఏమేమి ఉన్నాడు మనకి. ఇక్కడ యేసు అన్న పేరుకు ఇక్కడ ఫుట్ నోట్ లో మనకు అర్థం కనబడుతున్నాడు. ఒకసారి యేసు అను రక్షకుడని. హల్లెలూయా. హల్లెలూయా. చూసినట్లయితే యేసు అంటే కనుక రక్షకుడు, క్రీస్తు అంటే కనుక అభిషిక్తుడు అని కదండి. రక్షకునిగా ఒక్కలే వచ్చారు, ఒక్కలే దేవుడు, ఒక్కలే వచ్చారు భూమి మీదకు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. మనకి సాధారణంగా మనకి కొన్ని విషయాలు మనం చెప్తూ ఉండవచ్చు అనుకోవాలి. లోకంలో ఏమంటే కనుక మనకి ముగ్గురు దేవుళ్ళు అండి, లేదంటే కనుక డిఫరెంట్ వేస్ లో చెప్తూ ఉంటున్నారు. మరి ముగ్గురు దేవుళ్ళు అనగా మరి ఒక్కలాడమైన ముగ్గురు వస్తే బాగుంది కదా.
ఉదాహరణకి మనం అనుకోవచ్చు, కొంతమంది అడగవచ్చు అనుకోవచ్చు కదా, దాన్ని బట్టి చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారే ఆది కాలంలో అంటే పాత గ్రంథంలో చూసినట్లయితే కూడా మనం చూసినట్లయితే ఆయనే యేసు ప్రభువారు. కొత్త నిబంధన చూసినట్లయితే ఆయనే అంటే నరరూపం దాల్చి నరవతారిగా ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనములు నెరవేర్చాలంటే కనుక ఆదిలో చూసినట్లయితే కనుక మరణించాలి అని మనకి అక్కడ పాత గ్రంథాలు కనబడుతూ ఉంటది. ఎవరైతే కనుక ఇక కండిషన్స్ పెట్టుకుంటారో, కనుక షరతులు పెట్టుకుంటారో, అవన్నీ కూడా నెరవేర్చాలంటే కనుక ఎవరు పెడతారో వాళ్ళే మరణించాలి. మరణిస్తేనే వారు దేవుడు అవుతూ ఉంటారు అని మనకి కనబడుతూ ఉంటున్నది. ఫిబ్రవరి రాసిన పత్రికలో మనకి కనబడుతూ ఉంటున్నారు కూడా. హల్లెలూయా. అయితే గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే రక్షకుడు. ఆయన ఒక్కడే ఆయన భూమి మీదకి మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఈ లోకంలో సమాజంలో ఆయన కాకుండా ఎవరు రక్షకుడికి వచ్చి ఉన్నారు, రక్షకుడు ఉన్నారంటే లేరు. కాబట్టి ఆయన ఒక్కడే రక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఆయనే భూమి మీదకు మన మధ్యకు ఆయన రక్షించడానికి వచ్చి ఉన్నాడు మనందరినీ. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త ఒకసారి, లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ గమనించినట్లయితే కనుక ప్రభువు అని ఎవరు పిలుస్తారంటే కనుక ఆ దేశమునకు అధిపతిగా రాజుగా ఉన్న వారిని మాత్రం మనం ప్రభు అని పిలుస్తూ ఉంటాం. వారి బిడ్డలను అనగా ఉదాహరణకి ఒక దేశం ఉన్నదనుకోండి, ఉదాహరణకి ఏదో ఒక దేశం ఉంది అనగా ఒక 100 సంవత్సరాల క్రితం లేదంటే 200 సంవత్సరాల వెనక్కి వెళ్ళారనుకోండి, అప్పుడు ప్రతి దేశానికి రాజులుగా ఉండేవారు, పరిపాలించుకుంటూ ఉండేవారు. అప్పటికి చూసినట్లయితే కొన్ని ముస్లిమ్స్ కంట్రీస్ లో కొంతమంది అరబులు రాజులుగా అక్కడ పరిపాలిస్తూనే ఉంటున్నారు, కూడా పాలిస్తూనే ఉంటున్నారు. మీకు తెలుసునని నేను భావిస్తున్నాను ప్రపంచాన్ని కూడా. అయితే గమనిస్తున్నట్లయితే ఆ దేశములకు రాజుగా ఎవరైతే ఉన్నారో వారినే ప్రభు అని పిలుస్తారు. వారిని కాకుండా వారి బిడ్డలను ప్రభు అని పిలుస్తారా? పిలవరు కదా. ఎవరైతే రాజీ ఉన్నాడో వారిని ప్రభు అని పిలుస్తూ ఉంటారు. గమనించినట్లయితే ఇక్కడ ప్రభువైన క్రీస్తు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అందుకనే మన దేవుడు మనము రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు అని మనం పిలుస్తున్నాం కూడాను. ఎందుకంటే ఆయనే సర్వలోక ప్రపంచమునకు లేదు సర్వ సృష్టికి ఆయనే రాజే ఉన్నాడు కాబట్టి. అందుకని మనం అందరం కూడా ప్రభువులకే ప్రభు అని మనం పిలుస్తూనే ఉంటూ ఉన్నాం. ప్రభువులకే ప్రభు దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు చెప్పాలంటే ఈ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. 270, 240 వరకు ఉన్నాయి. అయితే ఇన్స్ట్రుమెంట్స్ 250 దేశాలు ఉండగా ప్రతి దేశానికి ఒక రాజుగా ఒకరు ఉన్నారు. పొలిటికల్ గా దేశానికి ఒక రాజుగా మనకు ఉన్నట్టుగా పెట్టుకున్నట్టుగా మనకు కనబడుతూనే ఉంటున్నారు. వారిని మనం చేసుకుంటామంటే అయ్యా ప్రభు అలాగే మనం పిలుస్తుండవచ్చు అనుకోవాలి. అయితే ఇలాగ అనేక దేశాలకు ఒక రాజులుగా నియమించుకుని ఉన్నాం, పెట్టుకుని ఉన్నాం. దేవుడి మనం పెట్టి ఉన్నాడు కాబట్టి వారందరికీ కూడా ఒక రాజుగా మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే ఒకటి అయినటువంటి ఆ సంఖ్యకు చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే ఆయన రక్షకుడిగా భూమి మీదకి వచ్చి మన మధ్యకు వచ్చి జన్మించి ఉన్నాడు. మనందరినీ కూడా రక్షించడానికి ఉదయించి ఉన్నాడు సూర్యుని వలె. రెండవదిగా చూసినట్లయితే కనుక
ఇక్కడ ఇద్దరు యవ్వనులను దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకొని ఉన్నారు. 2 అనే మన సంఖ్యకు అక్కడ ఎలాగని ఎవరి గురించి అది ఏమని తెలియజేసుకోవచ్చు అంటే కనుక ఇద్దరు యవ్వనస్తులను లేదా ఇద్దరు యవ్వనులను దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఎవరినండి? యోసేపు మరియను. లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో మనకు కనబడుతున్నది. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యకకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు యవనస్తులు ఎవరు అంటే కనుక ఒకలేమో యోసేపు, ఒకలేమో మరియా. అలాగనే మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క జననము కొరకే, తన యొక్క పుట్టుక కొరకే ఇద్దరు యవ్వనస్తులను దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకుని ఉండగా, ఇంకొన్ని మనం చూసినట్లయితే కనుక ఆ యొక్క దేవుడు జన్మించేటువంటి సమయంలో జన్మించాడని తెలిసినటువంటి వేళలో అక్కడ హేరోదు రాజు కూడా ఏమని ప్రకటించాడండి? ఏమని చెప్పాడండి? ఏమని అధిష్టించాడు? 2 సంవత్సరాల వయసులో పిల్లలను అందరినీ కూడా చంపాలి. ఇవన్నీ కూడా మనకు గుర్తున్న జ్ఞాపకం ఉన్నాయి కదా. 2 సంవత్సరాల వయసు గల బిడ్డలు, చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వధించండి, సంహరించండి అని ఇక్కడ హేరోదు రాజు ఆ విధంగా ప్రకటించారు కదండి. మత్తయి సువార్త ఇది కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. హల్లెలూయా. ఇక్కడ కనబడుతుంది కదా మనకి, ఇక్కడ 2 అనే సంఖ్య కూడా మనకు కనబడుతూ ఉంటుంది. 2 సంవత్సరాల కంటే కూడా కొంచెం తక్కువైనా సరే, అంటే 2 సంవత్సరాల వయసు పైబడి ఉన్న వాళ్ళు మాత్రం మీరు విడిచిపెట్టిన వదిలేయండి. కానీ 2 సంవత్సరాలు లేదా 2 సంవత్సరం మీద 11 నెలల, సంవత్సరం మీద 10 నెలల, సంవత్సరం మీద 6 నెలల వారిని ఏం చేయాలన్నారు? అక్కడ వధించాలి. లిమిట్ ఎంత? చిన్న బిడ్డల యొక్క వయసు లిమిట్ ఎంత అండి? ఎంత పెట్టుకున్నాడు అక్కడ హేరోదు రాజు? 2 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ సంఖ్య మనం చూసినట్లయితే కనుక 3 జ్ఞానులు కనబడుతున్నారు కదండి అక్కడ. ఎంతమంది జ్ఞానులు అండి అక్కడ? జ్ఞానులు ముగ్గురు కూడా ఏం చేశారండి అక్కడ? దేవుని సూచుడకు లేదా దేవుని వద్దకు వారు వెళ్ళి ఉన్నారు. అనగా రాజు దగ్గరికి వెళుతూ ఉన్నామంటే కనుక రాజుకి విలువైన దాన్ని మనం సమర్పించాలి, మనం అప్పగించాలి, అర్పించాలనేటువంటి ఆలోచనతో వారు గుర్తెరిగి ఉన్నారు కాబట్టనే, వారు తెలుసుకొని ఉన్నారు కాబట్టనే, జ్ఞానులు ఉన్నారు కాబట్టనే దేవుని వద్దకు అలాగా విలువైనటువంటి కానుకలను ఆ 3 జ్ఞానులు కూడా 3 గిఫ్ట్లను లేదంటే కనుక కానుకలను దేవుడు అక్కడ వారికి దేవునికి వారు అర్పించి ఉన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించి పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే కనుక ఆ 3 జ్ఞానులు కూడా విలువైనటువంటి 3 గిఫ్ట్లను, కానుకలను దేవుడికి అక్కడ తీసుకొని దేవుడికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుడికి అక్కడ వారు 3 కూడా అర్పించి ఉన్నారు.
హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే లూకా సువార్త 1వ అధ్యాయము, అంటే దేవునికి మనం విలువైన దానిని మనం అక్కడ అర్పించాలి, సమర్పించాలనేటువంటి ఆ విషయాన్ని వారు జ్ఞానులు వారు తెలుసుకొని ఉన్నారు. కాబట్టినే విలువైన వాటిని, బంగారము, సాంబ్రాణిని, గోధుమను విలువైన వాటిగా వారి దేశంలో ఉన్నాయి. కాబట్టినే దేవునికి వారు తీసుకొని అప్పగించి ఉన్నారు, అర్పించి ఉన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయము 56వ వచనంలో చూడండి ఒకసారి. అక్కడ అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళారు. అంటే ఇక్కడ ఎలిజబెత్తో 3 నెలలు సహవాసము చేసి ఉన్నది. హల్లెలూయా. ఎవరండి మరి? కనబడుతున్నాయి కదంటే, అంటే సంఖ్యల గురించి చెప్తున్నా. ఈ దినాన ఈ యొక్క దినములో సంఖ్యల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. 3 అని చూసుకుంటే కనుక ఎలిజబెత్తో ఒక మరియ గారు 3 నెలలు సహవాసము చేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం అక్కడ ఎలిజబెత్ గారితో అక్కడ మరియ గారు సహవాసం చేసి తిరిగి మన ఇంటికి వెళ్ళి ఉన్నారు. 4వదిగా చూద్దాం. 4వదిగా లూకా సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతున్న విషయం చూద్దాం ఒకసారి. జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ 4 అనేటువంటి పదము మనం చూసినట్లయితే, అనే అక్షరం చూసినట్లయితే 4 సార్లు భయపడకూడి భయపడకూడి అని మనకి ఇక్కడ సంపడినట్టుగా మనకు కనబడుతూనే ఉంటూ ఉన్నది. భయపడకూడి అని. మొదటిగా భయపడకూడి అని ఎవరితో తెలియజేసి ఉన్నారు ఆ దూత అంటే? ఎవరితో అండి? జకరియాతో అక్కడ తెలియజేయబడినది. జకరియాతో అక్కడ తెలియజేసే విధముగా కనబడుతూ ఉంటున్నది. భయపడకూడి, జకరియా భయపడకూడి. 2వదిగా చూసినట్లయితే కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నములో అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేసుకుందుకు భయపడకుము. 2వ మారు భయపడకుమని యోసేపుతో అక్కడ దూత అక్కడ తెలియసినట్టుగా కనబడుతూ ఉంటున్నది. 3వ మారు లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో మూడవసారి లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. మరియా భయపడకుము. హల్లెలూయా. ఇక్కడ 3వసారి లేదా 3వ మారు అక్కడ మరియ గారితో అక్కడ దేవదూత చెప్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటున్నది. భయపడకుము మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందింది కాబట్టి ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని ఆయనకు యేసు పేరు పెడుతూ ఉంటావు అని అక్కడ మనకి లేఖ భాగాలు మనకి అక్కడ వాక్య రూపంలో మనకి అక్కడ తెలియజేస్తూనే ఉంటూ ఉన్నది. మూడవసారికి భయపడకోము అని తెలియజేసిన వ్యక్తితో చూసినట్లయితే కనుక మరియతో. 4వదిగా చూసినట్లయితే కనుక లూకా సువార్త 2వ అధ్యాయము, దూతలకు లూకా చెప్తుంటారు కదా 10వ వచనంలో. లూకా సువార్త 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేతును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 సంఖ్యకు మనం చూసినట్లయితే 4 సార్లు కూడా భయపడకుడి అని దేవుడే తన దూత బాగా తెలియజేసే ఉంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ 5వదిగా చూసినట్లయితే కనుక 5వ సంఖ్య లూకా సువార్త 1వ అధ్యాయము 25వ వచనం.
హల్లెలూయా. ఇక్కడ 5వ సంఖ్య గురించి మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఏమని మనకు కనబడుతున్నదంటే కనుక నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగూ చేసదనుకొని 5 నెలలు కంటపడకుండెను. 5వదిగా చూసినట్లయితే ఎవరు అంటే కనుక ఎలిజబెత్ గారు. ఎలిజబెత్ గారు 5 నెలలు దాక్కుని ఉన్నారు. ఎన్ని నెలలండి? 5 నెలలు దాక్కుని ఉన్నారు. హల్లెలూయా. 6వ సంఖ్య గురించి మనం చూసినట్లయితే గనక లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో కనబడుతున్నది. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకకు దేవుని చేత పంపబడెను. హల్లెలూయా. ఇక్కడ 6వ సంఖ్య చూసినట్లయితే కనుక మనకి ఎవరు కనబడుతున్నారంటే కనుక 6వ నెలలో 6వ మాసములో 6వ నెలలో అక్కడ దూత మరి అక్కడ వచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంటున్నది. దూత 6వ నెలలో అంటే మరి గారు అక్కడ యేసు ప్రభువు వారిని అక్కడ మోస్తూ ఉండగా గర్భం దాల్చిన విధంగా 6వ నెలలో దూత మరి గారి వద్దకు వచ్చినటువంటి వేళ సమయం ఇప్పుడు అంటే కనుక 6వ నెల. 5 నెలలేమో ఎలిజబెత్ గారేమో దాక్కుని ఉన్నారు. 6వ నెలలో ఏమో దేవదూత వచ్చి మరి గారితో మాట్లాడుతున్నారు. అంటే దర్శించడము మరి వద్దకు దేవదూత వచ్చినట్టుగా మనకు కనబడుతూనే ఉంటున్నది. 7వదిగా చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో హల్లెలూయా. అంటే మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పారు. హల్లెలూయా. అయితే గమనించినట్లయితే ఇక్కడ అక్కడ 7 సంవత్సరములు అన్న అక్కడ కాపురము చేసినది. ఏంటండి? 2:36. మరియు ఆషేర్ గోత్రికురాలును సమూయేలు కుమార్తెయైన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెళ్లితో సంసారం చేసి బహుకాలం గడిచినదై. హల్లెలూయా. ఇక్కడ 7 సంవత్సరములు అన్న అక్కడ కాపురము అక్కడ తన భర్తతో చేసినట్టుగా కనబడుతూ ఉంటున్నది. హల్లెలూయా. 7వ సంఖ్యకు అక్కడ మనకు అక్కడ కనబడుతూ ఉంటున్నది. 8వ సంఖ్య ఏమిటి అంటే కనుక ఒకసారి అది కూడా చూద్దాం. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనములో ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. హల్లెలూయా. 8వ సంఖ్యకు మనకు అక్కడ కనబడుతున్న విషయం ఏంటంటే కనుక సున్నతి చేయబడి ఉన్నది. యేసు ప్రభువు వారు ఇక్కడ ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భం ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. హల్లెలూయా. 8 దినములు వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టి ఉన్నారు. హల్లెలూయా.
ఇక్కడ సున్నతి అనగా మనం చూసినట్లయితే 8వ దినములోనే వారు పెడుతూనే ఉండేవారు. ఆదిలో చూసినట్లయితే గనక అనగా పాత గ్రంథంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయులను దేవుడు అక్కడ వారి యొక్క బంధకాల నుంచి విడిపించి ఉండగా, చెరసాలలో నుంచి విడిపించి ఉండగా ఎక్కడ తీసుకుని వెళ్తానని దేవుడు చెప్పాడండి? ఎక్కడ తీసుకుని వెళ్తానని చెప్పారండి? కానాను దేశానికి దేవుడు అక్కడ వారిని తీసుకుని వెళ్తానని చెప్పేసి వారు వాగ్దానం చేసి ఉన్నారు. అయితే వాగ్దానం చేశారు కాబట్టి తీసుకుని వెళ్తాను కదా అంటే కనుక ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు అందరూ కూడా వారు ఏమైనా రక్షించబడి ఉన్నారా అంటే కనుక రక్షించబడలేదు, రక్షణ పొందలేదు. కాబట్టినే ఆ కానాను దేశమునకు వెళ్ళలేకపోయి ఉన్నారు, చూడలేకపోయి ఉన్నారు. అర్థమైందండి? కానాను దేశంలోకి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే కనుక ఇశ్రాయేలు రక్షణ పొందలేదు. అక్కడ పాత నిబంధన గ్రంథంలో ఏంటంటే కనుక ఆదిలో చూసినట్లయితే కనుక మనము సున్నతి చేయబడి ఉండాలి. సున్నతి చేయబడితేనే వారి రక్షించబడినట్లు లెక్క అవుతూ ఉంటది. వారిని దేవుడు తీసుకొని వెళ్తా ఉంటున్నట్టుగా కనబడుతూ ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ కారణం చేతనే ఇశ్రాయేలు ప్రజలు చాలా వరకు అందరూ కూడా నశించిపోయే ఉన్నారు. రక్షణ పొందలేని కారణం చేతనే నా ప్రజలు నా బిడ్డలు యొక్క రక్షించబడకుండా వీల్లేదు కదా అన్నటువంటి ఆలోచనతోటి ఆశతోటి తనకు తానుగానే మన మధ్యకు ఆయన వచ్చి మనందరినీ కూడా రక్షిస్తూనే ఉంటున్నాడు. రక్షిస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా. రక్షణ పొందిన వారు మనకందరికీ కూడా ఇది ఒక గొప్ప భాగ్యం, సంతోషం, భాగంగా మనకందరికీ కూడా ఉంటుంది. రక్షణ పొందలేని బిడ్డలకి అయితే కనుక ఇది ఒక ఎలా ఉంటుంది? రక్షణ పొందలేని వారికి ఇది ఎలా ఉన్నది అంటే కనుక విరితనంగా కనబడుతుంటుంది కదండి. హల్లెలూయా. విరితనంగా ఉన్నారు కాబట్టి వారు ఏదో రకంగా ఆ మాట ఈ మాట అలాగేలాగా అంటూనే ఉంటున్నారు. ఏ ఒక్కరు కూడా అంటే వారు వదిలిపెట్టడం కానీ విడిచిపెట్టడం కానీ ఏం లేకుండా కానీ ఉంటూనే ఉంటున్నది. హల్లెలూయా. సరే, ఏది ఏమైనా కానీ ఈ యొక్క క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ లో ఉన్నటువంటి కొన్ని సంఖ్యల గురించి అనగా 8 సంఖ్యల గురించి మనం తెలుసుకొని ఉన్నాం. మొదటి సంఖ్య ఏంటండి? అయిపోవాలి చెప్పేసి ఏంటంటే కనుక మొదటి సంఖ్య ఏంటంటే కనుక ఒకటి అంటే కనుక ఒక్కరే వచ్చారు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఇంకా అనేక మంది ఉన్నారని అనుకోనకూడదు. ఒక్కడే దేవుడు, ఆయనే మన మధ్యకు యేసుక్రీస్తు ప్రభువు మన మధ్యకు ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. మనందరినీ కూడా రక్షించడానికి, నశించుకోకుండా రక్షించడానికి భూమి మీదకి మన మధ్యకు వచ్చి ఉన్నాడు. రెండవ సంఖ్య ఇద్దరు యవ్వనులను దేవుడు తన పని కొరకై ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. వారి ద్వారా తన పనిని జరిపించుకొని ఉన్నాడు. మరియా, యోసేపు కదండి. మూడవ సంఖ్య ముగ్గురు జ్ఞానులు. ఎంతమంది ఉన్నారంటే అనేక మంది ఉన్నారు. నా కాలంలో కూడా అనేక మంది ఉన్నారు కూడా. ఇప్పుడైతే కనుక మనకు కొన్ని వేల లక్షలు ఉన్నారనుకోవచ్చు. మన ఆ కాలంలో కూడా వేలలో ఉన్నారు కూడా, ఉండుమనుషులు కూడా. అయితే దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన ఎవరు? ప్రభు. ఆయనే దేవుడు. ఎక్కడ పుట్టాడో చూడాలి, చూద్దామంటే ఆయన ఆరాధిద్దాము అని జ్ఞానులు ఆశ కలిగి, నిశ్చయిత కలిగి పెట్టుకుని ఆ దేవుని వద్దకు ముగ్గురు కూడా వెళ్ళారు. ఒక పెద్దల దగ్గర వెళ్తున్నామంటే కనుక మీకు అర్థమవుతుందా? ఒక పెద్దల దగ్గర వెళ్తున్నాం, వారిని ఒకసారి వారి దగ్గర వారి వద్దకు వెళ్తున్నామంటే కనుక కాలు చెప్తే ఎలా ఓపిపోతారంటే బాగోదు. ఎలా ఉంటారు? అప్పుడు కొంచెం ఏదోటి ఫ్లవర్ బొకేయో తీసుకెళ్తూ ఉంటారు. ఏంటంటే చూస్తూనే ఉన్నాం కదా, ఏదో ఫ్రూట్స్ లేకపోతే గిఫ్ట్ తీసుకెళ్ళవడం అలాగే మనం చేస్తూ ఉంటాం కదండి. పొలిటికల్గా మనం చూస్తే కదా మీకు బాగా మంచి ఇంకా బాగా అర్థమవుతుంది నేను చెప్తున్నాను. మనకి న్యూస్ పేపర్లో కానీ లేదా న్యూస్లో కానీ టీవీస్లో కానీ సోషల్ మీడియా కానీ వస్తూ ఉంటారు.
ఎవరు ఏదో మినిస్టర్ ఇలాగా ఏదో అక్కడ పని మీద వెళ్తున్నాడు అనుకోండి, ఈ దారి ఉండగా ఏ రాజమండ్రి దారి ఉండ రాజమండ్రిలో ఏమైనా మినిస్టర్ ఎమ్మెల్యే ఉన్నారు అనుకోండి, ఇప్పుడు చేస్తారు వారిని మనం కలుసుకోవడము. అదే మినిస్టర్ లాగా ఎయిర్పోర్ట్ నుంచి ఇలా వస్తున్నాడు అని కట్టని వీళ్ళు లోపల ఉన్నటువంటి పొలిటికల్ సందేశం పరిగెత్తిన వారి దగ్గరికి ఎయిర్పోర్ట్కి వెళ్ళే వారిని దర్శిస్తారు. ఎలాగా వెంటనే రావడంతోనే వారు దిగిన తర్వాత వెంటనే ఒకే ఇచ్చి అంటే సన్మానం చేస్తారు, చాలా తగ్గేస్తారు సాల్స్ కదండి. అంటే ఏంటి గౌరవవంతంగా, అంటే గౌరవిస్తున్నట్టు ప్రేమిస్తున్నట్టు వారికి అక్కడ ఆతిథ్యం ఇస్తున్నట్టు మనకు అక్కడ ప్రేమిస్తున్నట్టు మనకు అక్కడ సంతోషం కనబడుతున్న ముందు ఉన్నది. ఇక్కడ ముగ్గురు జ్ఞానులు కూడా దేవుణ్ణి అనగా రాజులుగా రాజు ప్రభు అయినటువంటి వాడిని మనం కలవబోతున్నాం, కలుసుకుంటున్నాం, చూడడానికి వెళ్తున్నాం కాబట్టి మనం విలువైనటువంటి ఒక అర్పణలో కానుక తీసుకెళ్లి వారికి ఇద్దాము, ఆయనకి అర్పిద్దాము అనేటువంటి విధముగా ఆలోచన కలిగి వారు తెలుసుకొని భావించి గమనించి అన్ని కూడా తెలుసుకొని ఆ విధంగా తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ అర్పించి ఉన్నారు. 4వ సంఖ్య భయపడకము. భయపడకము అనే పదము ఆదిలో నుండి ఉన్నది కాబట్టి నేను అలా భయపడతానండి అని ఇప్పుడు కూడా ఎవరు కూడా అనుకోనకండి, అనుకోకూడదు. అందులోనే అనేక మంది అలాగే చూసినట్లయితే కనుక మా ముత్తాత అంటారు, ఓకే, మరి ఇక అవగాహన ఏమంటారు మరి ముత్తమామ సరే హల్లెలూయా. ఆవిడే పాపం చేయగా మేము చెడు తప్పు పెట్టండి, మేము కూడా కొన్నిసార్లు అలా తప్పు చేస్తాం, పాపం చేస్తాం, ఇప్పుడు కూడా ఎవరు కూడా అనుకోకండమ్మా. తెలిసి కూడా వారు వెళ్ళేస్తారు అక్కడ దేవుని మాట వారు మర్చిపోయి పక్కన పెట్టేసి సాతాను దాని వరలో పడిపోగా మరి దేవుడు ఏం చేశాడు, వారిని ఏదెను తోటలో నుంచి వారిని వెలివేశారు కదండి, బయటకు తోస్తారు. బయటకు పోంటారు బాబు, మీరు బయటకు పోండి, మీరు ఇక్కడ ఉండడం అనవసరం, బయటకు పోండి అన్నట్టుగా వారిని చెప్పించినట్టుగా మనం చెప్పుకోవలసిన కూడా వారిని తోటలో నుంచి బయటకు వెలివేసినట్టుగా కనబడుతూనే ఉంటున్నారు. తోటలో ఉంటే కనుక అంతగా శ్రమపడాల్సిన, అంత కష్టపడాల్సిన అవసరం కూడా ముందును కాదు. ఎప్పుడైతే తోటలో నుంచి బయటికి వెలివేశారు, నెట్టి వేశారు, సపించి వేశారో అప్పుడు ఏమైంది, మానవునికి శ్రమలు కష్టాలు అన్ని కూడా ప్రారంభమయ్యాయి కదండి. 5వ సంఖ్య సరే సరే. ఈ 4వ సంఖ్య గురించి చూస్తున్నాం కదా, 4 భయపడకూడి 4 సార్లు జ్ఞాపకం చెప్పి ఉన్నారు. ఆ నలుగురితో ఒక భయపడకూడి అని చెప్పి ఉన్నారు కదా, ఎవరెవరితో ఒక భయపడకూడి అని చెప్పి ఉన్నారు చెప్పండి ఒకసారి. మొదటిగా జకరియా, రెండవదిగా యోసేపు, మూడవదిగా మరి 4వదిగా గొర్రెల కాపరులతో కదండి. 5వ సంఖ్య ఎలిజబెత్ 5 నెలల్లో దాక్కుని ఉన్నది 5 నెలలు. మరి 6వ సంఖ్య 6వ నెలలో మరియతో దూత మాట్లాడినది కదండి, 6వ సంఖ్య. 7వ సంఖ్య అన్నా ప్రవక్తిని 7 ఏళ్ళు కాపురము చేశారు, 7 అని సంఖ్య అక్కడ మనకి యుద్ధం అర్థమవుతుంది. 8వ సంఖ్య సున్నతి చేయబడవలసినటువంటి కాలము ఇప్పుడు ఎక్కడంటే కనుక 8వ రోజున సున్నతి చేయబడాలి. సున్నతి చేయవలసిన దినము 8 రోజులు. హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ కూడా మంచి బాగా అర్థం చేసుకోండి. దేవుళ్ళలో ఇంకా బాగా మంచిగా ఎదుగుదాం. అనేక విషయాలు మనం దేవుళ్ళలో తెలుసుకొని ఫలిద్దాం. అటువంటి కృపను మనకందరికి ఇచ్చి నడిపించును గాక. ఈ కొత్త మనల్ని దీవించి ఆశ్రయించి ఫలించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేద్దాం.